హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా ఇంట్లో అయితే సంక్రాంతి పండుగ ఇలా స్టార్ట్ అయిపోయింది. పిండి వంటలు చేసేసుకున్నాము. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇలా అరిసెల్ని వండేసి ఆరబెట్టేసుకుంటాము. బాగా ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని అతుక్కోకుండా చూసి వాటిని బాక్స్లో సర్దేసుకుంటాము. మీరు కూడా పిండి వంటలు ఏం చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. భోగి రోజు పొద్దున్నే లేచి ఇల్లు చిమ్మేసి భోగి మంటల దగ్గరికి వెళ్ళి ముగ్గులు వేసుకొని ఇలా అయితే అందగా ముగ్గు వేసేసాను. తర్వాత తల స్నానం చేసి రెడీ అయ్యాము. ఎటు ఖాళీగానే ఉన్నాం కదా అని అలా షికారుకి పొలాల వైపు వెళ్తే అక్కడ ఒక పెద్ద రేగి చెట్టు కనిపించింది. మీలో ఎంతమందికి రేగిపళ్ళు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే రేగిపళ్ళు అంటే చాలా ఇష్టం. సంక్రాంతి రోజు ఇలా పొద్దున్నే లేచి ముగ్గేయడానికి ఎన్నో తంటాలు పడ్డానండి. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు సంక్రాంతి పండుగ రోజు ఏమేమి చేస్తారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇలా పూజ చేసుకొని పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టి అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం గ్రూప్ ఫోటో దిగాము. అరే అందరూ వచ్చుండరు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. నెక్స్ట్ వచ్చేసి ఫోటోషూట్ ఒకటి పెట్టేసామండి సంక్రాంతి పండుగది. సంక్రాంతి ఫోటోషూట్ కోసం చాలా కష్టపడ్డామండి. ఈ ఫోటోషూట్ కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మా ఊర్లో ముగ్గుల పోటీలు పెట్టారు. ముగ్గులు అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా వేశారు. కానీ ప్రైజ్ అయితే ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే వస్తుంది. ఈ ముగ్గుల్లో ఏ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో స్క్రీన్ షాట్ తీసి కమెంట్ బాక్స్లో పిక్ పెట్టేసేయండి. నాకైతే ప్రతి ఒక్క ముగ్గు నచ్చేసింది. ఎందుకంటే ఎవరైనా కష్టపడి ముగ్గు వేస్తారు కదండి. ప్రతి ముగ్గు అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఖాళీగా ఉంటాం. ఎందుకని అలా చిన్నగా నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. అక్కడ ఒక ఫొటోస్ తీసుకొని తర్వాత చింతకాయలు కట్ చేసుకొని చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాను. సారీ అండి, మీకు అన్నట్టు మర్చిపోయాను. సంక్రాంతి శుభాకాంక్షలు చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ డే అయితే వచ్చేసింది. పొద్దున్నే లేచి గారెలు వేసేసుకొని దానిలోకి నాటుకోడి చికెన్ వండుకొని తినేసాము. మీకెంతమందికి నాటుకోడి చికెన్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మధ్యాహ్నం వచ్చేసరికి చికెన్ బిర్యానీ చేసాము. తరువాత ఫ్యామిలీ అంతా కలిసి సంక్రాంతి వస్తున్నాం మూవీ మీలో ఎంతమంది చూసారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.